315వ నామము. రతిరూప శ్రీ రతిరూపాయై నమః. రతిప్రియ తర్వాతి నామం శ్రీ రతిప్రియాయై నమః. ఆసక్తి రూపిణి, ఆసక్తి అమ్మవారి రూపము. మహాశక్తి దగ్గర తెలుసుకున్నాం. అయి రమతే యమున పులివనవే, ఆ, పులి ఆ, పులినవనే అంటే రమతే యమున పులినవనే రాధా మాధవ రతి చరితం ఇది బోధావహం శృతిభూషణం. అన్నమయ్య చెప్పారంట ఇది. ఆ పరమాత్మ యందు నిరంతరం రతి. ఆ పరమాత్మ కృష్ణుడైతే ఆవిడ రాధారూపిణిగా రతి. ఆ పరమాత్మ శివుడైతే ఆవిడ పార్వతీ రూపంగా రతి. ఎంత రతి లేకపోతే అమ్మ ఇంక తపస్సు చాలు, కృషించిపోయావు, వచ్చేయ్ అని అంటే మీరు పొండి, నేను తపస్సు చేస్తాను అని అంది. ఆయనే ఆఖరి ఆఖరికి ముసలి వేషం వేసుకుని వచ్చి, వానికోసమా నీ రతి అంటే, ఆ రతి నీకు తెలియదులే పో అని చెప్పి తన ఆసక్తిని చూపించింది అమ్మ పార్వతి. పరమేశ్వరునిపై ప్రేమంతా రూపం కట్టి కనబడింది. పరమేశ్వరుని యందున్న ఆసక్తికి రతి అని పేరు. దానికే మరొక పేరు భక్తి. సా పరానురక్తీశ్వరి పరానురక్తిరీశ్వరే అని సాండిల్యుడు భక్తి సూత్రాలకి అర్థం చెప్తూ, పరమాత్మ మీద పరమమైన రతి ఉంటే దాని పేరు భక్తి అన్నారు. రతి రూప అంటే భక్తి రూప. భక్తి ప్రియ భక్తివశ్య, అదే రతిప్రియ. పరమాత్మయందు రతి అమ్మవారి రూపము. అమ్మవారి అనుగ్రహం ఉంటే కాని పరమాత్మయందు ప్రీతి కలగదు. రతి రూప రతిప్రియాకి ఇంకో అర్థము కాముని భార్య రతి. కాముడు అంటే కామేశ్వరుడు. కామేశ్వరుని ఆస్వాదిస్తున్న మహాకామేశ్వరియే రతిరూప. ఈ తల్లికి మహాభక్తురాలు అంటే చాలా ఇష్టం. మహాభక్తులంటే చాలా ఇష్టం. రతీదేవి అమ్మవారిని కొలుచుకుంది. భర్త భస్మమైన తరువాత రతీదేవి పార్వతీదేవినే ఉపాసించింది. అమ్మవారికి రతీదేవి పట్ల ప్రీతి కలిగి రతీదేవికి మరణించిన మన్మధుడిని తిరిగి ఇచ్చింది. ఆ విధంగా తన భక్తురాలైన రతీదేవి పట్ల ప్రీతి కలిగినది కనుక రతిప్రియ. ఇది మరొక అర్థం. రాధమ్మ దయలేనిదే కృష్ణుడు దొరకడు అంటుంటారు. వెంటనే మనవారు తిరిగి పురాణాల్లో రాధమ్మ ఎక్కడ ఉంది, భాగవతంలో కనపడలేదు అంటారు. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే భాగవతం అంతా రాధే. భగవంతుని మీద రతి అయిన రాధమ్మ, రాధమ్మయే రతిరూప. ఈ నామాల్లో కామకళా బీజ స్వరూపం ఉన్నది అని కూడా భావించవచ్చు. ఆ తరువాతి నామాలు రక్షాకరి రాక్షసగ్ని కలిపి చెప్తున్నారు. శ్రీ రక్షాకర్యై నమః, శ్రీ రాక్షసగ్న్యై నమః. ఏదో గత జన్మల పుణ్యం వల్ల గురువు మంత్రం ఇస్తాడు, లేదా మనకి అమ్మవారిపై భక్తి కలిగింది. కానీ ఈ ప్రపంచంపై ఆసక్తి మనలను వదలడం లేదంటే, ఏం పర్వాలేదు, నీకు నేనే యోగం ఇచ్చాను కనుక నన్నే ఉపాసించు. అప్పుడు నీకు నేను ఇచ్చిన యోగం నన్ను పొందే వరకు చెడకుండా నేనే కాపాడుతాను అని భగవంతుడు కాపాడుతాడు. అదే యోగక్షేమం వహామ్యహం. ఆ యోగాన్ని కాపాడుతుంది కనుక రక్షాకరి. నువ్వు కాపాడుతానంటావమ్మా, నాకేం తెలుసు, కానీ నాకు అడుగడుగున రాక్షసుల్లా ఒక్కొక్క విఘ్నం వచ్చి పడుతుంటాయి అంటే అవి నేనే తొలగిస్తానుగా, నీకెందుకు బాధ అనేదే తరువాతి నామం రాక్షసగ్ని. అమ్మని మనము అమ్మ రక్షాకరి అని అంటావు, కానీ కాపాడుతానంటావు, కానీ అడుగడుగునా నాకు రాక్షసుల్లా విఘ్నాలు వచ్చి పడుతున్నాయి అని అంటే నేనున్నానుగా, తొలగిస్తాను అని చెప్తుందనమాట అమ్మ. ఆ ఇచ్చిన భక్తి యోగాన్ని కాపాడుతుంది, అడ్డుకునే అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక రక్షాకరి రాక్షసగ్ని ఉపాసనకి కావలసిన అర్థము.
ఉపాసకునికి కావలసిన అర్థం ఇది. ఇప్పుడు లోకంలో అమ్మ చేస్తున్న పనిని చూద్దాం. లోకాన్ని అమ్మ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అమ్మ ప్రేమ లోకంలో వ్యాపించిపోయింది. లోకం మీద ప్రేమ ఉండటం మూలంగానే లోకాన్ని రక్షిస్తోంది. లోకరక్షకి ప్రమాదం కలిగించడానికి రాక్షసులు తయారై వస్తే వారందరినీ మట్టు పెడుతోంది. కనుక రాక్షసగ్ని ఎందరిని మట్టు పెట్టిందో చెప్తే దేవి మహాత్మ్యం అవుతుంది. బ్రహ్మాండ పురాణం అవుతుంది. ఎందరెందరు రాక్షసులు ఈ లోకానికి దెబ్బతీశారో వారందరినీ తొలగించింది. మొత్తానికి ఆ తల్లి ప్రేమ రూపిణి, ఆనంద రూపిణి కనుక రామ అని వివరించబడుతూ ఉన్నది. హ్రీంకార ఉపాసన చేయాలన్నా ప్రీతి అమ్మదయ ఉంటేనే వస్తుంది. రతిరూప రతిప్రియ ఆ ప్రీతి కలిగిన భక్తులని అమ్మ అడుగడుగునా కాపాడుతూ ఉంటుంది. రక్షాకరి వారి సాధనకి ఏమైనా విఘ్నాలు వస్తే తొలగించి అనుగ్రహిస్తుంది. రాక్షసగ్ని ఇందులో భువనేశ్వరి మంత్ర ఆవిష్కరణ చేస్తూ మంత్ర స్వరూపాన్ని, స్వభావాన్ని, మంత్ర ఉపాసకులకు అమ్మ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అమ్మ మంత్రాన్ని అనుష్ఠిస్తే వచ్చే ఫలం ఇది. రక్షాకరి రాక్షసగ్ని రక్షిస్తున్నది. ఈ రక్షణ అనేక రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణంగా లోకంలో భయం ఏర్పడినప్పుడు వాటి నుండి కాపాడడం ఒక రక్ష. ఆ భయాలు అనేక రకాలు. అన్ని భయాల నుండి కాపాడుతుంది. అన్నిటికంటే పెద్ద భయం అజ్ఞానం. దాని నుండి కూడా కాపాడుతుంది. కనుక రక్షాకరి అంటే ఐహిక ఫలప్రదాయని మాత్రమే కాక పారమార్థికమైన జ్ఞానం ఇస్తున్నది అమ్మ. తర్వాతి నామము రమ. శ్రీ రామ శ్రీరామాయై నమః. ఇది చాలా విశిష్టమైన నామము. సుందరి రమణి రామ అని అమర కోసం చెప్తున్నది. సుందరమైన స్త్రీకి మరొక పేరు రామ. జగత్తులో స్త్రీ అనే స్వరూపమే అమ్మవారి రూపం. విశ్వంలో ఉన్న స్త్రీ విభూతులన్నీ కలిపి ఈ నామంలో చెప్పబడుతున్నాయి. దీని గురించి దేవి భాగవతం మొదలైన వాటిని చూస్తే తక్కళ సర్వయోషిత అనే మాట కనబడుతుంది. అమ్మవారి కళయే ప్రీతి అమ్మవారి కళయే ప్రతి స్త్రీలో ఉంది. ప్రధానంగా అది పరిపూర్ణ స్వరూపాలుగా ఉపాసించబడుతున్న దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ ఇత్యాది రూపాలతో మొదలుకొని అమ్మవారి అంశావతారాలైన ఉత్తమ రూపములు గంగా, తులసి ఇత్యాదులు. ఇవన్నీ స్త్రీ స్వరూపములే. పరాశక్తి మొదలుకొని స్త్రీ స్వరూపం వరకు అన్ని అమ్మ యొక్క రూపములే అనే భావన చేయాలి. ఆ భావనలో భాగంగానే మనకి అమ్మవారి ఆరాధన అనగానే బాలా ఉపాసన మొదలుకొని సువాసిని పూజ వరకు చేస్తున్నాం. స్త్రీ ఏ రూపంలో ఉన్నా గౌరవింపదగినదే అనే భావం. స్త్రీలను ఆరాధించినప్పుడు అమ్మవారి భావనతో ఆరాధించడం అనేది మనకి కనబడుతోంది. ఈ భావనలో విశేషం ఏంటంటే ఇక్కడ శ్లోకం చెప్తున్నారు, దాని అర్థం చెప్తానండి. అని శాస్త్రం సృష్టిలో ఉన్న శక్తులన్నీ రెండే, పురుష స్త్రీ అనే రూపములతోనే ఉంటాయి. ఈ రెండింటిలో పురుష అంతా శివ స్వరూపము, స్త్రీ అంతా శక్తి స్వరూపంగా భావించి ఆరాధించేవాడే పరతత్వాన్ని తెలుసుకోగలడు అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ఇదే మాట రుద్ర హృదయోపనిషత్తులో కూడా చెప్తూ రుద్రో నర ఉమా నారీ తస్య నమో నమః. నరుడు అంటే మగ రూపంలో ఉన్న జీవుడు, అది రుద్ర స్వరూపము.
ఆయన యొక్క విభూతి ఉంటే గాని పుంస్త్వం రాదు. ఈ శరీరం ఈ శరీరానిది ఏముంది? జీవుడు తాను చేసుకున్న కర్మల కొద్దీ ఈ శరీరం వస్తుంది. ఈ శరీరంలో తచ్చక్తి విశేషము ఈశ్వర స్వరూపమే. పుంస్త్వం అనేది శివరూపము. స్త్రీత్వం అనేది అమ్మవారి యొక్క రూపము. ఇలాంటి మాటే విష్ణు పురాణంలో దేవతిర్యమనుష్యాద్యౌ పున్నామ భగవాన్ హరిః స్త్రీనామ్ని లక్ష్మీర్యై త్రేయ నా నా యోర్విద్యతే పరం. దేవతలలో, జంతువులలో, మనుష్యులలో అందరిలో పుంరూపాలన్నీ హరియే. స్త్రీలందరూ లక్ష్మియే. స్త్రియః తుష్టా స్త్రియో రుష్టాస్తుష్టాశ్చ దేవతాః వర్ధయంతి కులం తుష్టా నాశయంత్యావమానితాః అని ధర్మశాస్త్రం చెప్తున్న వాక్యం. స్త్రీ సంతోషించిన, స్త్రీ కోపగించిన అమ్మవారు సంతోషించినట్లే, అమ్మవారు కోపగించినట్లే. స్త్రీ సంతోషిస్తే దేవతలు సంతోషించి వారి వంశాలని కాపాడుతారు. స్త్రీ దుఃఖపడిన, కోపగించుకున్న దేవతలకి కోపం కలిగి వారి వంశాలని దెబ్బతీస్తారని ధర్మశాస్త్రం చెబుతున్నది. దీనిని బట్టి స్త్రీకి మన శాస్త్రం ఎంత మర్యాదని, గౌరవాన్ని ఇచ్చిందో తెలుస్తుంది. ఏ రూపంలో ఉన్న స్త్రీ పూజ్యురాలే. పురుషునికి సంస్కారాలు చేస్తే కాని శరీరానికి శుద్ధత్వం రాదు. స్త్రీ జన్మతః శుద్ధురాలే. 2వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి స్త్రీని పూజ్యురాలుగా మనం భావన చేస్తాం. స్త్రీ మంగళ స్వరూపమే. ఏ స్త్రీని ఏనాడు అవమానించరాదు, తక్కువగా చూడరాదు అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. ఎందువల్లంటే అమ్మవారి యొక్క విభూతి స్త్రీలలో ఉంది. అది దర్శించవలసిన విధానము. స్త్రీలను అవమాన దృష్టితో చూసేవాడు, కాముక దృష్టితో చూసేవాడు శక్తి ఉపాసనలో పండలేడు అని శాక్తేయం పెద్ద హెచ్చరిక చేస్తోంది. కాముక వికారాలన్నీ కూడా జయించి అధర్మాన్ని వదిలిపెట్టిన వాడే అమ్మవారి పూజకు అర్హుడు అవుతాడు. అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. రామ అనే మాటలోనే మనకి స్త్రీ స్వరూపాన్ని చూపిస్తున్నారు. మరొక భావాన్ని మనం పరిశీలిస్తే దీనికి పుంలింగం చేస్తే రామః అవుతుంది. అంటే ఉన్నతత్వం ఒకటే. దానికి పుంలింగంలో చెప్తే రామః, స్త్రీలింగంలో చెప్తే రామ అయ్యింది. అంతే తేడా. రామః అంటే ఏమి పరమార్థమో రామ అన్న అదే పరమార్థమని తెలుసుకోవాలి. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మ విధీయతే. యోగులు అంటే సిద్ధులు అంతమునందు వారి సాధనలన్నీ ఫలించిన తరువాత సిద్ధిగా ఏ పరతత్వమునందు చేరి పరమానందం అనుభవిస్తున్నారో అదే రామః. రామః అంటేనే ఆనంద స్వరూపుడు, ఆనందింపజేయువాడు. యోగులకు కూడా గమ్యమైన సచ్చిదానంద పరబ్రహ్మము అని అర్థము. శ్రీరామో లలితాంబిక. ఈ విషయాన్ని బ్రహ్మాండ పురాణంలో నేరుగానే చెప్పారు. శ్రీకృష్ణ అంటే శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. ఇది దేవతా తత్వం తెలిసిన వారు పలికిన మాటలు. అంటే శ్రీకృష్ణ అంటే శ్యామలాదేవి, శ్రీరాము అంటే లలితాంబిక అంట. రూపములు ఏమైనప్పటికీ దేవతా తత్వములో సామ్యం ఉంటుంది. ఆ దేవతా సామ్యములను గ్రహించాలి. అప్పుడు తత్వం మరింత చక్కగా అర్థమవుతుంది. యా ఉమా సా స్వయం విష్ణుః శ్రీరామో లలితాంబిక పుంరూపా చ మదాత్మిక. ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి.
చెరుకు విల్లు పట్టుకున్న లలితాదేవి, కోదండం పట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి ఇద్దరూ ఒకేలాగా కనిపిస్తారు. మనోరూపేక్షు కోదండ అనే మాటలోనే కోదండరామ ధ్వని మనకి మొదటిలోనే చూపిస్తున్నారు కదా. సంగీత స్వరూపిణి శ్యామలాదేవి నాద స్వరూపం. వేణునాద వినోదుడైన కృష్ణ పరమాత్మలో దర్శిస్తున్నాం. ఇవన్నీ రహస్య విషయములు. యోగమాయా ముపాశ్రిత అని భాగవతం రాస పంచాధ్యాయిలో కనబడుతుంది. యోగమాయ అంటే అమ్మవారేగా. ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ బ్రహ్మాండ పురాణంలో కృష్ణ పరమాత్మ అమ్మవారి ఉపాసనతో తాదాత్మ్యం చెంది వేణువు ద్వారా గోపికలను మోహింపగలిగాడు. అశేష జనమోహిని అయిన తత్వం అమ్మవారే. ఆ తత్వంతో తాదాత్మ్యం చెందగలిగే అభిన్న రూపుడు విష్ణువు. అందుకే హరిస్త్వాం ఆరాధ్యాం ప్రణతజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ అని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్పిన విషయం. జగన్నాథుడే జగన్మోహిని అవగలిగాడు. పరబ్రహ్మ స్వరూపము, ఆనంద స్వరూపము అనే విషయాన్ని ఈ నామంలో అర్థం చేసుకోవాలి. ఈ విధంగా నిత్యానంద లక్షణ స్వరూపమైన రామా నామం గురించి చెప్పారు. తరువాతి నామము రమణ లంపట. శ్రీ రమణ లంపటాయై నమః. రమణత్వమన్న ఆనందమే. తీవ్రమైన ఆసక్తికి లంపటము అని పేరు. అత్యాసక్తి రమణ లంపట అంటే ఆనంద స్వరూపమునందు ఆసక్తి కలిగినది అని. సచ్చిదానంద రూపమైన పరమాత్మయందు ఆసక్తి కలిగిన స్వరూపమనగా బ్రహ్మ విద్యా స్వరూపిణి. మరొక అర్థంలో రమణుడు అంటే రంజింపచేయువాడు. అమ్మవారికి రమణుడు ఎవరు అంటే శివుడు. ఎవరి పతి వారికి రమణుడు, ఎవరి సతి వారికి రమణి. అమ్మవారికి రమణుడు పరమేశ్వరుడు. ఆయన ఎందే ఎప్పుడు ఆసక్తి కలిగినది. రమణ లంపట అంటే ఎంత ఆసక్తి అంటే అది లంపటంగా మారింది. అది ఒక అంతటా వదలదు. అంత ఆసక్తి. ఎల్లవేళలా శివుడంటే అత్యంతమైన మక్కువ కలది. ఎంత మక్కువ అంటే ఆమె చరిత్రంతా అదే చెప్తుంది. ఆ తల్లి ఆయన కోసం ఎంతో తపస్సు చేసింది. పైగా నిజ భర్తృ ముకాంబోజ చింతనాయై నమో నమః మొదలైన అష్టోత్తర నామాలలోని వాక్యాలను తలుచుకున్న ఆవిడికి ఎప్పుడూ ఒకటే పని. ఎల్లవేళలా తన భర్తగారి ముఖాన్ని చింతన చేస్తూ ఉంటుంది. ముచ్చటలు చెప్పుకున్న ఆయనవే. ఆవిడకి అంత శివప్రీతి. భువనేశ్వరుడైన పరమేశ్వరుని యందు అత్యంత ఆసక్తి కలిగిన భువనేశ్వరి. ఇంతవరకు రకార నామాలు అయ్యాయి. భువనేశ్వరి మంత్రంలో ఉన్న ఒకానొక రహస్యాన్ని, మొత్తం శక్తి మంత్రాల్లో ఉన్న ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తున్న ఒక అద్భుత నామాల వరుసలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ లలితా సహస్రనామాల గురించి చెప్పిన ఉపోద్ఘాత వాక్యాలను మరొక్క మారు స్మరించుకోవలసినదే. లలితా సహస్రనామాలు కాలక్షేప నామాలు కాదు. ఏ నామాలకు లేనిది దీనికి మాత్రమే విశిష్టంగా చెప్పిన మాట ఇవి రహస్య నామాలు అని. రహస్యం అంటే ఎంత సంస్కృతం తెలిసిన వారికైనా నిఘంటువు పరంగా దానికి ఒక అర్థం చెప్పుకుంటాం. ఒక అర్థం వ్యవహార అర్థం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా తత్వ, మంత్ర, యోగ సంకేతములు ఏవైతే దాగి ఉంటాయో అవి కూడా ఈ నామాల్లో ఉన్నాయి కనుక రహస్య నామాలు. ఆ రహస్యాన్ని విప్పి చెప్పుకోవటమే భాష్యము. ఇప్పటికే శ్రీవిద్య సాంప్రదాయంలో ఉంటూ ఆ మంత్రములతో పరిచయము, అనుభవం ఉన్న వారికి కూడా ప్రయోజనకారి. అంటే ఇప్పటికే శ్రీవిద్య సాంప్రదాయంలో ఉంటూ ఆ మంత్రములతో పరిచయము, అనుభవం ఉన్న వారికి కూడా ప్రయోజనకారి. అందున కేవల భక్తితో వినేవారికి పనికొచ్చే అంశాలు చెప్పబడుతూ ఉంటాయి.
ఉపాసన చేసేవారికి మరింత దాని యందు నిష్ట కలిగి ఆమ్, తద్ర తద్రహస్యములు తెలిస్తే మరింత పురోగతి ఉంటుంది కనుక దానికి సంబంధించినవి సభల్లో ఎంత మేరకు చెప్పుకోవాలో అంత మేరకు చెప్తూనే వాటి నియమాలని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సాంప్రదాయాన్ని అతిక్రమించకుండా ఉండాలని జాగ్రత్తతో కూర్చొని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ నుండి చెప్పేవన్నీ మరొక అద్భుతమైన మంత్ర విశేషములు. ఇక్కడ నుంచి కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత ఇంతవరకు ఇంతవరకు రకార నామాలు అయ్యాయి. ఇప్పుడు కకార నామాలు. ఇక్కడ రమా రాకేందు వదన అవన్నీ రకార నామాలు. ఇప్పుడు కకార నామాల్లోకి వెళ్తున్నాము. అదేంటంటే కామ్య కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత వరకు. కామ్య శ్రీ కామ్యాయై నమః. కామ్య అంటే కోరబడునది అని అర్థం. కోరబడునది అనే మాటలో కోరదగినది అని కూడా అర్థం. సృష్టిలో అందరూ కోరుకునేది ఆనందం. కానీ చిన్న తేడా ఉంది. మనం ఆనందాన్ని వస్తువు యందు ఆరోపించుకొని ఆ వస్తువు ఆనందం ఇస్తుందని భావించి వస్తువును కోరుకుంటున్నాం. ఆనందాన్ని ఎప్పుడైనా కోరుకున్నామా? బ్రహ్మానందం, బ్రహ్మానందం, జడానందం, చిదానందం. కోరుకోదగిన ఆనందం ఏది? ఏది అసలు ఆనందమో అదే కావాలి గాని ఆభాసలు మనకి ఎందుకు? విషయ సుఖాలకి ఆభాసానందాలు, భ్రమానందాలు అని పేరు. పరమాత్మ సుఖము మాత్రమే నిత్యానందము, చిదానందము. కనుక ఆనందం అనగానే శాస్త్రంలో సత్యానందమే తీసుకోవాలి గాని అభాసానందాలని స్వీకరించరాదు. కామ్య అంటే గొప్ప వ్యాఖ్యానాన్ని చెప్పారు. జ్ఞానేన ప్రాప్తవ్య, జ్ఞానముతో మాత్రమే దొరికే తల్లి. ముముక్షుభిః కామ్య మానత్వాత్ కామ్య అంటే ముముక్షువులు దేనిని కోరుకుంటారో అది పరతత్వం. కోరుకోవడం అందరికీ సహజమే. మనం ఏవేవి కావాలని కోరుకుంటున్నామో అవన్నీ అక్కరలేదని తోసిపారేసేవారు దేని కోరుకుంటారో అదే ఆనందం. మనం పనికిరానివన్నీ కోరుకుంటున్నాం. కొందరు చెత్త పారేస్తే ఏరుకుంటూ ఉంటారు. అచ్చంగా మన పని అంతే. జ్ఞానులు విషయివ త్యాజ్యాన్ అని చెప్పినట్టుగా విషయములు విషం వంటివి అని పారేశారు వారు. అవి మనం ఏరుకుంటున్నాం. విషయాలన్నీ అక్కరలేదని పారేసి వారు ఏది పట్టుకుంటున్నారో దాన్ని కావాలని కోరుకోవటం బాగుంటుంది కదా. పరమార్థంగా చెప్పాం కానీ మనం ఏ స్థాయిలో ఉంటే దాని పరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఆకలి వేసే వానికి అన్నం కావాలి. అప్పుడు కూర్చోబెట్టి వేదాంతం చెప్తానంటే ఒక్కడు వినడు. అప్పుడు అన్న రూపంలో వచ్చేది అమ్మవారే. మనకి ఎప్పుడు ఏది కావాలంటే ఆ రూపంలో వచ్చి అనుగ్రహిస్తుంది అమ్మ. ముందు పరమార్థం చెప్పుకున్నా తరువాత పనికొచ్చే ఇతర అర్థాలు కూడా చెప్పుకోవాలి. ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య యో నిధిః అని అమ్మవారి గురించి చెప్పిన మాట. ఇష్టాపూర్తి కర్మలు చేసి మనం ఏది కోరుకుంటామో అది అమ్మవారే అన్నారు. ఇష్టాపూర్తి కర్మలు అంటే ఇష్టములు అంటే యజ్ఞములు, పూర్తములు అంటే మంచి పనులు. చెట్లు నాటించుట, నూతులు త్రవ్వించుట, చలివేంద్రాలు పెట్టడం, సత్రాలు కట్టించడం, దానం చేయటం, ఇలా ప్రజోపకరమైన పనులు చేయించడం, ఇవన్నీ పూర్త కర్మలు. ఇవన్నీ చేసి కోరుకునేది ఏమిటి? ఉత్తమ సుఖాలు, స్వర్గాది సౌఖ్యాలు. ఇవి కూడా అమ్మ రూపమే. ఆ రూపంలో కూడా అక్కడ ఆవిడ ఉన్నది.
యజ్ఞాల ద్వారా వచ్చే ఫలాలు, జ్ఞానం ద్వారా దొరికే మోక్ష ఫలం కూడా అమ్మ రూపాలే. ఈ రెండు కామ్యాలు అమ్మవారు అని చెప్పడం కోసం కామ్య అని అన్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యమే కామ్యము. అప్పుడు ఆరోగ్య రూపిణి అమ్మ. అలా సృష్టిలో మనం కోరుకునే ప్రతిదీ అందులో మనకొక ప్రయోజనం, ఒక ఆనందం ఉందని కోరుకుంటున్నాం. అందులో ఆ ఆనందంగా, ఆ ప్రయోజనంగా ఉన్న శక్తి అమ్మవారు. అదే మనకి సర్వమంగళ మాంగళ్యే భావంలో చెప్పారు. అమ్మవారిని అలౌకిక కోరికలు కోరుకుంటే ప్ర ఆహ్, ప్రయోజనం ఏమిటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. కొందరు భగవంతుణ్ణి ఏమి కోరుకోకూడదని అంటుంటారు. అది చాలా తప్పు మాట. కోరికంటూ ఉంటే కోరుకోవచ్చు. కోరికే లేకపోతే వేరే విషయం. అంతేగాని కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళను, వాటి కోసం వేరే దగ్గరికి వెళ్తానంటే అదీ తప్పే. అమ్మవారిని అడిగి కోరికలు తీర్చుకుంటే, ఆ కోరిక తీర్చుకున్న ప్రతిసారి అది అమ్మ దయ వల్ల వచ్చింది అనే స్పృహ ఉంటుంది. ఏదో భగవంతుని దయండి అని ఈ మాట మనకి పెద్దవారు అలవాటు చేశారు. అది నానుడిగానైనా మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడూ రామకృష్ణ పరమహంస ఒక మాట అనేవారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ మాట ఎంత గొప్ప మాట! అంటే అర్థం ఏమిటి? ఏది ఉన్నా అది అమ్మ దయే. అలా అన్నప్పుడు మనం అనుభవించే ప్రతి దానిలోనూ అమ్మనే మనం ధ్యానం చేస్తున్నాం. కామ్య చెప్పినప్పుడు అమ్మవారికి కామ సంబంధమైన నామాలు ఎన్ని ఉన్నాయో కాళీ పురాణంలో చెప్తున్నారు. కామార్ధమాగతా యస్మాన్మయా సార్ధం మహాగిరౌ కామాఖ్యా ప్రోచ్యతే దేవి నీలకూటే రహోగతా కామదా కామినీ కామ్య కాంతా కామాంగదాయిని కామాంగనాశిని యస్మాత్ కామాఖ్యా తేన కథ్యతే. ఇది కాళీ పురాణంలో శివుడు చెప్పిన మాట. అమ్మవారికి కామాఖ్య అని పేరుంది. కామ అనే పేరున్నది కామాఖ్య. కామాఖ్య అని క్షేత్రం కూడా ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలోని కామరూప జిల్లాలో ఉన్నది. ఇది అత్యంత శ్రేష్టమైన క్షేత్రం. శక్తిపీఠాలన్నిటిలోకి దీనికొక ప్రత్యేక స్థానం ఉన్నది. అమ్మవారి యొక్క యోనిపీఠ స్థానం ఇది. అమ్మవారి ఏ విద్య అయినా అక్కడ పండుతుంది. కామగిరి అని చెప్పబడే నీలకూట పర్వతంలో ఆనందంగా శివునితో సంచరించే తల్లి. దక్షిణాచార, వామాచార సాంప్రదాయములలో ఎవరైనా అక్కడ సాధకులే. మనం ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కొన్ని వామాచార పద్ధతులు కనిపిస్తాయి. అవి మనం పట్టించుకోకూడదు. అక్కడ ఎవరి పద్ధతిలో వారు సాధన చేసుకొని తరించిపోవచ్చు. దశమహావిద్యలు అక్కడ ఉన్నాయి. మొత్తం శక్తిపీఠాలు ఆవిర్భవించిన తరువాత పరమేశ్వరుడు చుట్టూ చూస్తే ఈ ఒక్క క్షేత్రం మాత్రం కుంగిపోతోంది. మిగిలినవన్నీ నిలబడ్డాయి. ఈ క్షేత్రం కుంగిపోతుంటే శివుడు వెళ్ళి త్రిశూలంతో పట్టి నిలిపాడు. ఆ క్షేత్ర శక్తి అంత బలమైనది. దాన్ని నిలబెట్టగలిగాడంటే శివుడు శివుడు ఉండాలి. కాళీదేవి క్రింద శివుడు శయనించిన మూర్తి ఏమిటి? శక్తి నిలబడగలగాలంటే శివుడు అవసరమని భావము. ఆయన అధిష్టానంగా మాయ విజృంభిస్తోంది. అందుకే అమ్మవారి ఉపాసకులు శివభక్తులై ఉండాలి. శివుని కొలుచుకొని అమ్మవారిని కొలుచుకోవాలి. అదే సమయాచారం. లలితా సహస్రనామం చదివే ముందు శివాయ గురవే నమః అనే దాన్ని కనీసం ఒక్క 24 మార్లైనా అనుకుని అప్పుడు చదవడం మొదలెట్టాలి. ఎందుకంటే ఆయన గురువు. గురువే కదా శక్తిని పట్టుకోగల శక్తిని మనకి ఇస్తాడు. నిజంగా మనకి ఒక విధంగా శివుడు గురువు. ఆయన మీద కాళీ నిలబడింది. లలిత కూర్చున్నది. అంతే. రెండింటికి అర్థమేమిటి? కొంతమంది అడగొచ్చు. ఆవిడ మరీ కాళ్ళు పెట్టి నిలబడింది. ఈవిడ ఏకంగా మఠం వేసుకొని కూర్చుంది.
ఇవేమైనా బాగున్నాయా? ఇలాంటివి అసలు ఏమాత్రం సాంప్రదాయం తెలియని వారికి కొత్తగా, వింతగా అనిపిస్తాయి. మనకంటే ఈ దేశంలో పుట్టాం కనుక దేవతలంటే ఒకానొక గౌరవ భావం రక్తంలో ఉంది కనుక పరంపరలో ఉన్నాం కాబట్టి శివుడి మీద నిలబడిన కాళీదేవిని చూస్తే దండం పెట్టి వచ్చేస్తాం. కానీ ఎవడో ఒక విదేశీయుడు ఏం తెలియని వాడు వచ్చి ఈ రూపాలు చూసి ఆవిడేంటండి నాలిక అలా వేలాడేసుకొని మెడలో పుర్రెలు వేసుకొని శివుడి మీద కాలు పెట్టిందేంటండి అంటాడు. మరొకడొచ్చి ఆయన మీద కూర్చుందేంటండి అంటాడు. నేనెప్పుడూ ఆలోచించలేదండి. ఏదో మూఢనమ్మకంలో పడిపోయాం ఇంతకాలం అని మనం అనుకుంటాం. మన అజ్ఞానాన్ని, వారి అజ్ఞానాన్ని పోగొట్టటం కోసం ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాం. దీనికి అర్థము శివుడు శక్తికి ఆధారము అని చెప్పడం. కాళీ రూపమైన, లలితా రూపమైన జ్యోతిని ఆధారం చేసుకొని కాంతి ఉన్నట్లుగా శివుని ఆధారం చేసుకొని శక్తి ఉన్నదనే తత్వాన్ని మనం భావించాలి. శివశక్తి తత్వ అన్వయమే మనకి ఇందులో కనబడుతుంది. దశమహావిద్యలన్నీ కూడా చాలా లోతైనవి. పైన పైన చూస్తే రక్తం, పుర్రెలు కనబడుతూ ఉంటాయి. ఇది చాలా అసహ్యమండి అంటాం. అలా అన్నది కూడా ఒక పుర్రెతోనే అని తెలుసుకోవాలి. అన్నీ మనలో ఉన్నవే. మనలో ఉన్న వాటికి శక్తినిచ్చేది ఆవిడ. మనలో ఆ శక్తి ఉండబట్టే ఇవన్నీ అలంకారాలుగా కనబడుతున్నాయి. లేకపోతే ఈ శరీరాన్ని రోజుకి ఎన్ని మార్లు శుభ్రపరుచుకొని లేపనాలు పూసుకోవటం లేదు. ఎందువల్ల? మన శరీరం ఇంత అందంగా కనపడడానికి కారణమైన ఆ వస్తువు ఏమిటి? ఎముకలు, రక్తము, మాంసము ఇవన్నీ కలిపి ప్యాక్ చేసి ఒకానొక వస్తువు మనకి అందంగా చూపిస్తోందా? లేదా? లోపల ఒక శక్తి అనేది ఉండటం వల్ల అందంగా కనిపిస్తోంది. అందంగా అనిపిస్తోంది. అన్నిటికీ అందం ఎవరిచ్చారు? శక్తి. ఆ శక్తే అందము, అదే సౌందర్యము. అందుకే ఆవిడ ఇవన్నీ అలంకారాలుగా చేసుకొని తిరుగుతోంది. ఆవిడికి ఏదైనా అందమే. ఆవిడ ఉంటే అన్నీ అందమే. ఆ మాటే కామ్యానామం దగ్గర నుంచి గ్రహించాలి. చాలా కాలం కామాఖ్య పీఠంలో శివుడు తపస్సు చేశాడు. అలాంటి భవ్యమైన చోటు కామాఖ్య క్షేత్రం. అక్కడికి శివుని కోసం అమ్మవారు వచ్చింది. కామార్థ మాగతయాస్మాన్ మయా సార్థం. నాతో పాటు ఇక్కడకు వచ్చి అమ్మవారు నాతో పాటు ఈ పర్వతం మీద విహరిస్తున్నది అని చెప్తున్నారు శివుడు. ఆ పర్వతం పేరు నీలపర్వతం. నీలపర్వతం అనే పేరుతో 2, 3 పర్వతాలు భారతదేశంలో ఉన్నాయి. ఒకటి నీలాచలం అని పూరి జగన్నాథ క్షేత్రంలో ఉంది. మరో నీలాచలం కామాఖ్యలో ఉన్న కామరూపగిరి, దానికి నీలగిరి అని పేరు. ఇక్కడ శివునితో పాటు శక్తి విహరిస్తోంది. ఎన్ని రకాలుగా విహరించాలో అన్ని రకాలుగా విహరిస్తోంది అన్నాడు. శివుడు ఎన్ని రూపాలు ధరిస్తే అమ్మవారు అన్ని రూపాలు ధరిస్తుంది. ఆమె ఎన్ని రూపాలు ధరిస్తే శివుడు అన్ని రూపాలు ధరిస్తాడు. అంటే దశమహా విద్యాది సమస్త రూపాలు. ఆ రూపాలు ఎన్ని ఉన్నాయంటే కొన్ని కోట్ల శక్తులు ఉన్నాయి. కోట్ల అమ్మ రూపాలు ఉంటే కోట్ల శివరూపాలు ఉంటాయి కనుక శివశక్తులు రూపాలు ఎన్ని అంటే చూడటానికి ఈ కళ్ళు చాలవు. ఈ విషయాన్ని అయ్యప్ప దీక్షితుల వారు చెప్తూ శివుని శక్తులు కొన్ని కోట్లు ఉన్నాయి అన్నారు. దుర్గా చంద్ర కళాస్తుతిలో అన్ని శక్తుల కేంద్రం అది. అక్కడున్న తల్లికి కామాఖ్య అని పేరు ఎందుకు వచ్చిందంటే అఖ్య అంటే పేరు అని అర్థం. ఆమె పేరే కామ, అఖ్య. కామ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కామద, కామిని, కామ్య, కాంత, కామాంగదాయిని, కామాంగ నాశిని. ఇవి తెలిస్తే మనకి కామ్య అర్థం అవుతుంది. అమ్మవారు కామద అంటే భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది. కోరిక రూపంగా ఆవిడే ఉంది.
అంటే ఆనంద స్వరూపంగా ఉన్నది. ఎప్పుడైనా కామ శబ్దం ఆనందవాచి, ఆవిడే ఆనంద రూపిణి. కామ్య కోరుకోదగినది అని కాళీ పురాణంలో కామ్య శబ్దం చెప్పారు. కాంత కామాంగదాయిని. కాంతా శబ్దానికి ముందు వచ్చే నామాలలో అర్థం చెప్పుకుందాం. కామాంగదాయిని, కామాంగనాశిని. కామునికి శరీరం ఇచ్చినది అమ్మవారే. కాముని శరీరాన్ని దహనం చేసింది అమ్మవారే. దహనం చేసింది శివుడా అమ్మవారా? శివుడు కదా. శివుని పని అమ్మవారి పని అని రెండు ఉండవు. ఆవిడ చేస్తే ఆయన చేసినట్లే, ఆయన చేస్తే ఈవిడ చేసినట్లే. మన్మధుని బతికించింది అమ్మ అంటే శివుడే బ్రతికించాడు. మన్మధుని దహనం చేసింది శివుడు అంటే అమ్మవారే తగులబెట్టింది అని. రెండు అమ్మవారే చేసింది. జ్ఞానాగ్నితో దగ్ధం చేసింది. ఆనంద స్వరూపంగా అతడిని ఉజ్జీవి ఆ, ఉజ్జీవింపజేసింది. ఈ విషయాన్ని హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి దగ్గర వివరించుకున్నాం. కామద, కామిని, కామ, కాంత, కామాంగదాయిని, కామాంగనాశిని, యస్మాత్ కామాఖ్యా తేన కథ్యతే. ఆ తల్లి కామ అఖ్య. మొత్తానికి కామ శబ్దంతో చెప్పబడ్డ విద్య అంతా అమ్మవారే. కామ్య అనగానే కాళీ పురాణంలోని వాక్యాలతో ఈ నామాన్ని అన్వయించుకున్నాం. తరువాత ప్రధానమైన నామంలోకి ప్రవేశిస్తున్నాం. మనం ఒక పాత్రలో నీరు పట్టుకుంటే అందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంటుంది. లేకపోతే మన దాహం ఎలా తీరుతుంది? ఇలా ప్రతి పదార్థంలోనూ మనకు ప్రయోజనకారిగా అమ్మే ఉందనే భావం ఈ కామ్య నామ విచారణ వల్ల కావాలి. తరువాత నామము కామ కళారూప. ఇది ఈ నామం రేపు చెప్పుకుందాం.